ఎవరు శివనామం నిరంతరం జపిస్తారో వారు శివుడు అవుతారండి. అనుమానం ఎలా? ఒకడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. చూడండి, ఆధునికమైన ఉదాహరణ చెబుతున్నా. ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు. ఫోన్ పక్కన పెట్టినా కూడా వాడు అస్తమాను అలా చూస్తూ ఉంటాడు. పక్కన పెట్టాడుగా, చూడకుండా ఉండొచ్చుగా. దీన్ని ఏమంటారో తెలుసా? యాంగ్జైటీ అనరు, రింగ్జైటీ అంటారు. దీన్ని రింగ్జైటీ. రింగ్ అవుతుందేమో, రింగ్ అవుతుందేమో, రింగ్ అవుతుందేమో, ఇదో జబ్బు వచ్చింది అక్కడ. దీన్ని రింగు జబ్బు అంటారు. దీన్ని అది అవ్వట్లేదు, అది పక్కన ఉంది. అది నువ్వు కట్టేసావు, అయినా సరే రింగ్ అవ్వట్లేదు. ఒకవేళ ఓ పావు గంట సేపు రింగ్ అవ్వలేదు అనుకోండి, ఉండలేడు. వీడే తీసి ఎవడికో ఫోన్ చేస్తాడు. దీన్నే పెద్ద రింగ్ అంటారు. ఫోన్ మాట్లాడి వీడికి ఫోన్కి తేడా లేకుండా పోయింది. అంత మమేకం అయిపోతున్నారా లేదా ఇవాళ? అనవసరపు వ్యవహారాలన్నీ కల్పించుకుని దీన్ని ఒక్కసారి తిరగేయండి. నువ్వు ఫోన్ నిరంతరం మాట్లాడి ఫోనే నువ్వు అనుకోవడం నిజమైనప్పుడు నిరంతరం నమశివాయ 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 అంటే నువ్వే శివుడు అవుతావయ్యా. అనుమానం ఏదన్నా ఉందా? ఆ ప్రయత్నం ఎందుకు చేయొద్దండి.